ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ నెలలో తొలి ఏకాదశి రాబోతుంది కాబట్టి దాని ప్రాముఖ్యత తెలియచేయండి. ఆ రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిదంటారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ మహావిష్ణువే నమః. ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, ఇప్పుడు కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఒకటే. లక్ష్మీదేవి విష్ణువు యొక్క హృదయంలో నివాసం ఏర్పరచుకొని ఉంటుంది కాబట్టి సదా లక్ష్మీనారాయణను కలిసే పూజించాలి. తొలి ఏకాదశి నాడు చాలామంది విష్ణుమూర్తిని మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. ఆయన అవి శయనిస్తాడని, ఆ తర్వాత ఈ 4 నెలలు కూడా తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పండగలు కూడా మొత్తం పూజలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనకు ఎక్సలెంట్ అయినటువంటి కాలం తొలి ఏకాదశి. అంటే తొలి అంటే ఆది, అనాదిగా సనాతనంగా తొలి ఏకాదశి నుంచి కొన్నాళ్ళ క్రితం అయితే ఈ యొక్క ఇంగ్లీషు క్యాలెండర్ లేనప్పుడు అసలు అక్కడి నుంచే పండుగలు ఏమిటి అన్నీ కూడా ప్రారంభమయ్యేవట. ఉగాది ఇవన్నీ కూడా తర్వాత ముందు ఈ తొలి ఏకాదశి నుంచి లెక్కలు వేసుకునేవాళ్ళట. సరే, ఇక ఓన్లీ కాలగర్భాన మొత్తం మీద ఇవన్నీ కూడా ఉగాది అని మన తెలుగు నాట, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం జనవరి నుంచి ఇలా రకరకాలుగా జరిగిపోతూ ఉన్నాయి. అంటే ఏమిటంటే ఇక మనకు ఆది ఉగాది అన్నారు. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి తొలి పండుగలకి తొలి మెట్టు సుమా అని ఏకాదశి పర్వదినాన ఎవరైతే చాతుర్మాస వ్రత దీక్షలు తీసుకుంటారో వాళ్లకు తిరుగులేదు. ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందింపజేసుకోవడానికి, అనుష్ఠాన ప్రక్రియని ఇంకా 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 అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క 4 నెలలు కూడా తొలి ఏకాదశి నుంచి బ్రహ్మాండమైనటువంటి పుణ్యకాలము. నారాయణుడు అంతటి వాడే ఆయన యోగ నిద్రలోకి పెడతాడు, మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశికి లేస్తాడు అన్నది మనందరికీ తెలుసు. అలాంటి తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణని చక్కగా పెట్టుకొని పూజించండి. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ఆలోచించినట్లయితే మారేడు దళం అంటే లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి మారేడు దళము మీద మారేడు దళములతో అమ్మవారిని ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసినే నమః, ఓం సంసార దుఃఖ శేఖరాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం హేమమాలిన్యే నమః అని భువనేశ్వర్యే నమః. ఇలాగ మనము అష్టలక్ష్ములుగా మనం పూజ చేసుకుంటూ రకరకాలుగా మనం పువ్వులతోటి పూజించవచ్చు. సుగంధభరితమైనటువంటి పూలంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. అందువల్ల చక్కగా మాలలు, సన్నజాజి మాలలు, జాజి పూల మాలలు వేసి పొద్దున్న సాయంత్రం కూడా, ప్రొద్దుట మాటలు కుదరకపోతే సాయంకాల సంధ్యా కాంతుల వేళ ఇది సంధ్యా సమయంలో మీరు పూజించండి. భగవంతుడిని చేరే సమయం అది. లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా సాయంకాల సమయంలో మంచి సుగంధభరితమైన పూలతో పూజిస్తే మీ ఇంట్లోనే ఉంటారు వాళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ మనకంతా కూడా ఇంకంతకన్నా ఇంకేం కావాలి? శ్రీ తల్లి అయినటువంటి లక్ష్మీదేవి మొగుడిని విడిచిపెట్టి ఉండలేదు. అందువల్ల ఆవిడ ఉంటుంది కాబట్టి తులాకాదశి రోజున సాయంకాల పూజ కూడా మస్ట్ అండ్ చుట్టూ. అలానే ఆ రోజు ప్రత్యేకమైన నైవేద్యం కూడా పెడతారు కదమ్మా, పేలపిండి నైవేద్యంగా పెడుతూ ఉంటారమ్మా. ఈ పేలపిండికి ఏంటంటే పితృదేవతలు అంతే కదా. అప్పుడు మనము నిజంగా చెప్పాలంటే కనుక ఒకే నక్షత్రంలో, ఒకే పాదంలో, ఒక తల్లిదండ్రులకి బిడ్డ పుట్టాడు. అదే నక్షత్రంలో వేరే తల్లిదండ్రులకు బిడ్డ పుట్టాడు. ఇక్కడ వీడు కుబేరుడయ్యాడు, వాడు మామూలు బీదవాడయ్యాడు. ఎందువలన అంటే మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాల బట్టి ఒక భార్యాభర్తలిద్దరూ కూడా పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ సంసార సౌఖ్యం అనుభవించి పిల్లల్ని కనడానికి ముందు పురుషుడి 9 నెలల ముందు భాగంలో పురుషుడి కడుపులో
ఆ యొక్క ఏమిటైతే ధాతువు అన్నధాతువు ద్వారా వీర్య కణంగా తయారయ్యి అది స్త్రీ గర్భంలో ప్రవేశించి అండ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఈ అండము ఈ వీర్యము రెండు కూడా కణాలన్నీ కలిస్తే అప్పుడు ఏమవుతుంది, అండం వల్ల పిండం అవుతుంది. అంత పిండం కలగాలి అంటే వీడు యోగవంతుడయ్యాడు, వీడు పేదవాడయ్యాడు. అంటే పేరెంట్స్ ఆ తల్లిదండ్రులకు పుట్టాలని నీకు రాసి పెట్టుంది, ఈ తల్లిదండ్రులకు పుట్టాలని నీకు రాసి పెట్టుంది. అందువలన ఇదంతా జ్యోతిష్య శాస్త్ర రీత్యా చూసినా, సైన్స్ రీత్యా చూసినా కూడా అదృష్టమంతా కూడా స్త్రీ పురుషుల యొక్క వ్యవస్థ అంతా కూడా ఈ యొక్క తొలి ఏకాదశి నాడు లక్ష్మీనారాయణని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సత్సంతాన భాగ్యం కలుగుతుంది. చక్కని సంతానం, వాళ్ళకి లేమి అనేది ఉండదు. చూడు అదిగో వాళ్ళ ఇంట్లో ఆ పిల్లాడు పుట్టాడు, అప్పటి నుంచి వాళ్ళు కోట్లకు పడుగులెత్తారంటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా అమ్మ ఆధ్యాత్మిక సాధన ఉన్నటువంటి భార్యాభర్తలకి తప్పనిసరిగా కోట్లకి పడగలెత్తేటటువంటి వైనం కలిగినటువంటి మహర్జాతకులు పిల్లలుగా పుట్టడానికి కూడా ఈ తుల ఏకాదశి ఒక నాంది పలుకుతోంది. అంటే ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా మంత్రం అంటూ ఉందమ్మా? ఏం లేదమ్మా. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు అని శ్రీ మహాలక్ష్మీదేవిని గాయత్రి మంత్రంతో చేసుకోవడం. ఓం లేకపోతే కనుక ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ. లేదండి మంత్రాలేమి రావండి నాకు, శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకున్నావు అనుకో, అదే అనుకో, ఏం పర్వాలేదు. శ్రీరామ జయం, సీతారాం 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 అనుకుంటే ఆ లక్ష్మీదేవి ఉంది, అక్కడ మహావిష్ణువు ఉన్నాడు. లేదు ఓం నమో వెంకటేశాయ అనే దాంట్లో కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వ్యూహలక్ష్మి ఆయన హృదయ స్థానంలో ఉంది కాబట్టి ఓం నమో వెంకటేశాయ అన్న, గోవింద గోవింద అన్నా కూడా ఈ ఏకాదశి పూట, ఈ తొలి ఏకాదశి పూట నారాయణుని ఎవరైతే కీర్తిస్తారో, రామ అనే శబ్దంలో ఉన్నటువంటి 2 అక్షరాలు కూడా అంత గొప్పవి. అష్టాక్షరిలో ఉన్నటువంటి రకారం తీసుకొని, పంచాక్షరిలో ఉన్నటువంటి మకారం తీసుకొని, అంటే శివకేశవులిద్దరికీ భేదం లేదని ఈ తొలి ఏకాదశి నాడు రామనామ శబ్దాన్ని మీరు రాసినా కూడా, శ్రీరామ శ్రీరామ అని రాయడం మొదలుపెట్టినా కూడా ఈ 4 నెలలు కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ రోజున ఆధ్యాత్మిక గ్రంథాలు విష్ణు సహస్రం, లలితా సహస్రం, పుస్తకాలు, లక్ష్మీ అష్టోత్తరం ఇలాంటివి పంచినా, హనుమాన్ చాలీసాలు పంచినా మీకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, మీ యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.